ఇప్పుడు వంశీ అన్న ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు, ఆయన్ని ఇబ్బంది పెడుతున్నా కానీ మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతా. వంశీ అన్న ఈజ్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్, హీస్ క్లియర్, ఈ సినిమాని నేను ఇలా ప్రొజెక్ట్ చేస్తాను వంశీ అని క్లియర్ ఉంది. బట్ యాజ్ అ రైటర్ డైరెక్టర్ మనకి ఎప్పుడు ఒక రైటర్ డైరెక్టర్ అరే కథ లేదు అంటే లోపల ఆబ్వియస్లీ నేను ఇంత రాశాను కదా ఫీలింగ్ ఉంటుంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఇప్పుడు సినిమాలో కథ రాసావా కామెడీ రాసావా కథ రాసావా? కామెడీ అంటే ఇప్పుడు అన్న చెప్పినట్టు అదే అన్న, మన క్రికెట్ ఆడడం గ్రౌండ్ కావాలంతే, ఆ గ్రౌండే స్టోరీ. బట్ కాకపోతే మామ నాకేమనిపించింది అంటే కథ దాని గురించి మనం పెట్టాలి అని అంటే ఇప్పుడు ప్రతి ఒక్క సీన్ లీడ్ చేసి దానికి ఏదో ఒక స్టోరీ ఉంటుంది. ఇప్పుడు అన్న ఇందాక స్టోరీ చెప్పినట్టు 3 ఫ్రెండ్స్ వచ్చారు, పెళ్ళికి వచ్చారు, అక్కడ నుంచి వెళ్ళారు, దేంట్లో నిలుచుకున్నారు, బయట పడ్డారు. సో జాతిరత్నాలకి సిమిలర్ కైండ్ ఆఫ్ కథే, డీజేటీలో సిమిలర్ కైండ్ ఆఫ్ కథే. కాకపోతే మన దాంట్లో యూనిక్నెస్ ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ గుర్తొస్తారు, అరే ఏంద్రా ఇల్లు ఇంత చిల్లర నా కొడుకులు అని చెప్పి వాళ్ళు కాసేపు నవ్వుకోవాలి, ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు చిల్లర నా కొడుకులు అన్నాడు కదా, నేను అంటే బాగుండదేమో అని నేను ఆగాను. కానీ అంటే ఒక 3 చిల్లర ఎదవలు చేసే, అంటే ఇప్పుడు బేసిక్గా ఎవరిలో అయినా చిల్లర ఎదవ ఉంటాడు. అందరూ పాష్గా లేకపోతే డిగ్నిఫైడ్గా, గోవా వెళ్ళి డిగ్నిఫైడ్గా ఉండడానికి గోవా వెళ్ళక్కర్లేదు కదా. ఇప్పుడు గోవానో బ్యాంకాక్ వెళ్ళి డిగ్నిఫైడ్గా ఉన్నాం అంటే వినటానికి కూడా అసహ్యంగా ఉంటుంది, చెప్పిన వాళ్ళు కూడా నమ్మరు. సో ఆ సెన్స్లో వాళ్ళు చేసిన ఫన్ చూడటానికి రావాలంతే. ఇప్పుడు మనం కొన్ని రియల్ లైఫ్లో ఉంటాయి కానీ అని మనం చెప్పుకుని 4 ఫ్రెండ్స్ మధ్యలో జరుగుతాయి కానీ మనం బయటికి చెప్పుకోలేము. అట్లాంటి కొన్ని 4 ఫ్రెండ్స్ మధ్యలో జరిగే కామెడీలు ఇవన్నీ, అంటే గోవా వెళ్ళిందంటే ప్రతిోడు ఎంజాయ్ చేసేస్తాడు, అమ్మాయిలు ఇది ఏదైనా ఒక ఫీలింగ్లో ఉంటారు కదా, ఫ్యామిలీస్ కానీ పేరెంట్స్ కానీ అంత. అలాంటిది ఏ ఉండదు అక్కడ, జరిగి చేసేదే చచ్చేదేం లేదు అన్న ఫన్ యాంగిల్ కొంచెం లార్జర్ ఆడియన్స్కి చూపిస్తానికి ఒక ప్లాట్ఫామ్గా వాడే మ్యాచ్ స్క్వేర్ని అది.